హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 1/2 kg క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. బిర్యానీ కోసం కొంచెం పెద్ద సైజే తీసుకోండి ముక్కలు. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టనివ్వండి, రెస్ట్ ఇవ్వండి. తర్వాత 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా వేగనివ్వండి. కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోండి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వండి చికెన్ని. చికెన్ మగ్గేలోగా రైస్ని అయితే ఉడికించుకుందాము. ఒక కడాయిలో నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్లో కొంచెం సాల్ట్ అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ వేసి బాగా ఉడికించుకోండి. ఇలాగా బిర్యానీ రైస్ 90% ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా 90% ఉడికిపోయిన చికెన్లో వేసుకోవాలి. లేయర్స్ లాగా వేసుకోవాలి. ముందు రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టి దమ్ అవ్వనివ్వాలి. ఒక 20 minutes దమ్ అయిన తర్వాత తీసి కలుపుకుంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. పీసెస్ కూడా మంచిగా ఉడికింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.